తెలంగాణ పని అయిపోయింది. రాష్ట్రం ఆగమవుతోంది. అసలు కాంగ్రెస్కు పాలించడం వచ్చా? 100 రోజుల్లో ఏదో చేస్తానని నిండా ముంచారు. అసలు రేవంత్కు సీఎం అయ్యే అర్హత ఉందా? పంటలు ఎండిపోయాయి, కాలువల్లో నీళ్లు లేవు, కరెంటు ఊసే లేదు. ఇలా కామాలే కానీ ఫుల్ స్టాపులు లేకుండా సాగిపోయింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణల వర్షం, విమర్శల జోరు. ఇందుకీ తెలంగాణలో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు కేసీఆర్ వ్యాఖ్యలకు అర్థాలు, వాటి వెనుకున్న పరమార్థాలు ఏంటో ఒకసారి డీకోడ్ చేద్దాం ఇన్ డెప్త్. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్ల కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, MDDL కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. అవి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దానికి కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తారు కదా, వారి కౌంటర్ చూద్దాం. చింత చచ్చినా పులుపు చావలేదు, ఇది కేసీఆర్కు సరిగ్గా సూట్ అయ్యే సామెత అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే అధికారం పోయినా అబద్ధాలు చెప్పడం ఆపడం లేదనేది వారు చేస్తున్నటువంటి విమర్శ. ప్రజలను తప్పుదారి పట్టించడం అస్సలు మానడం లేదు అనేది కూడా మరొక ఆరోపణ. ఎండిన పంటలు కేసీఆర్ పరామర్శ పేరుతో ప్రస్తుతం ఆయన జిల్లాల బాట పెట్టారు. ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తూ ఉన్నారు. బాగుంది. కొన్ని జిల్లాల్లో పంటలు ఎండిన మాట కూడా వాస్తవం. వాటిని కేసీఆర్ పరిశీలించి బాధితులను పరామర్శించడం మంచిదే. కానీ ఆయన వ్యాఖ్యలే ప్రస్తుతం ఇప్పుడు చర్చకు దారితీశాయి. తప్పంతా కాంగ్రెస్దే అంటున్నారు కేసీఆర్. మరి అది నిజంగా నిజమా? ఒక్కసారి డీటెయిల్స్లో చూద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడింది? గత ఏడాది డిసెంబర్లో. మరి అప్పటికే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయా? నో. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికే గత వర్షాకాలంలో వర్షపాతం లోటు నమోదైంది. కొన్ని కృష్ణా పరివాహకంలో వానలు కురిశాయా? అది కూడా నో. అసలు వానలే లేవు. శ్రీశైలం నాగార్జున సాగర్ నిండాయా అంటే అది లేదు. ఇన్ని చెబుతున్నారు కదా, గత ప్రభుత్వం మొదటి పంటకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిందా అంటే అది కూడా లేదు. నాగార్జున సాగర్లో నీళ్లు లేవు కాబట్టి మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలేదు. ఇన్ని చేశారు. పరిస్థితి ఏంటో తెలుసు. మొదటి పంటకే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని తెలిసిన వారు ఈ మధ్యలో ఏం వర్షాలు కురిసే, ఏం వర్షాకాలం వచ్చింది? కొన్ని నెలల పాటే కదా. మరి ఇప్పుడు రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం లేదని ఎలా ప్రశ్నిస్తారంటూ కాంగ్రెస్ నేతలు మీకు తగున అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రాంత రైతులు కూడా సేమ్ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరి కన్స్ట్రక్షన్ లేదు. ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి. యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షను, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైను, ల్యాక్ ఆఫ్ ప్లానింగు, ఎక్కువ మాట్లాడడం. నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4,000 మెగావాట్ల పవర్ ఈరోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇక కరెంటు ముచ్చటేందో చూద్దాం. తమ పాలనలో స్విచ్ వేస్తే చాలు జలధార పొంగేదంటున్నారు కేసీఆర్. దీని లెక్కంటూ ఒకసారి చూస్తే 1000 కోట్ల అప్పులు 24 గంటలు కాదు కదా, 14 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని ఇప్పటికే ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. అంతేకాదు, రాష్ట్ర ఖజానా దెబ్బతినేలా ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు, కుప్పలుగా చేసిన అప్పుల వల్ల, వాటి కడుతున్న వడ్డీల వల్ల విద్యుత్ రంగం కుదేలైన పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే రంగాన్ని నాశనం చేసిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు, రైతు ఆత్మహత్యలపై కూడా కేసీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటున్నారు ఆయన. నిజమే అనుకుందాం, కానీ కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో ఒక పంట కూడా పూర్తిగా చేతికి రాదు. మరి ఆ పంటకు కావాల్సిన సాగునీటిని విడుదల చేయాల్సింది ఎవరు? అప్పటి ప్రభుత్వమే కదా. మరి ఆత్మహత్యల పాపం ఎవరిది? కాంగ్రెస్దా, బీఆర్ఎస్దా? ఇలా కేసీఆర్ వేసే ప్రతి క్వశ్చన్కు, వేసే ప్రతి అడుగుకు 10 జవాబులు వస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే అధికారంలో ఉన్నప్పుడైతే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్లో కేసీఆర్ గడిపిన దాఖలాలను మనం చూసాం. ఉన్నటువంటి రైతులపై ఇంత కరుణ ఎందుకు కురిపిస్తున్నారు, ఆయన రైతుల దగ్గరికి వెళ్తున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. కేసీఆర్ ఇలా జిల్లాల బాట పట్టడానికి కొన్ని రీజన్స్ కనబడుతున్నాయి. మొదటిది,
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు, రెండోది తమ కుటుంబ సభ్యులమై ఉన్న కేసులు, మూడోది ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజు రోజుకు జరుగుతున్న బదన, 4 పార్టీని వీడుతున్న నేతలు. ఇలా అనేక సమస్యలతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో జనంలో ప్రస్తుతం ఇదే టాపిక్పై డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి కంటిన్యూ అయితే బీఆర్ఎస్ దెబ్బతినడం ఖాయమని భావించి బీఆర్ఎస్ అధినేత ఈ వ్యూహం ఎంచుకున్నట్టుగా కనపడుతోంది. ఫామ్ హౌస్ వదిలి జిల్లాల బాట పట్టినట్లుగా అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు, గత కొద్ది రోజులుగా కొత్త ఉద్యమాలు తెర మీదకి వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి. నీటి ఉద్యమాలంటూ ఫస్ట్ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్. తర్వాత ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఇప్పుడేమో రైతు నామస్మరణ చేస్తున్నారు, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ సెంటిమెంట్ను రగులుస్తోంది. ప్రతి ఎన్నిక ముందు ఏదో ఒక సెంటిమెంట్ రగిలించే అవసరం తీసుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా అదే జరుగుతుంది. అయితే ఉన్న అస్త్రాలన్నీ అయిపోవడంతోనే ఆఖరి అస్త్రంగా రైతు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది అనేది ఒక అనాలిసిస్. కానీ బీఆర్ఎస్ పాచికలు పనిచేస్తాయా? కేసీఆర్ అస్త్రాలు పనిచేయాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటూ ఉన్నారు రైతులు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంటల బీమాను పట్టించుకున్నారా? రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించారా? ఫసల్ బీమా యోజన నుంచి 2020లో తప్పుకుంది ఎవరు? రైతు బంధు, రైతు బీమా ఇచ్చి మిగతా రాయితీరును మాయం చేసింది ఎవరు? రైతు పరికరాలపై ఉన్న సబ్సిడీలను ఎత్తేసింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో అకాల వర్షాలతో పంటలు నాశనం అయితే ఆ టైంలో పట్టించుకున్నారా అని కూడా అడుగుతున్నారు రైతులు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, ఆ తర్వాత తమ వద్దకు రండి అంటున్నారు స్థానిక రైతులు. మరి కేసీఆర్ చేసే పోరాటాలు, స్పీచ్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కకు పోయేలా చేస్తుందా? లిక్కర్ స్కామ్లో కవిత తిహాడ్ జైల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తుందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, ఇతర ఆరోపణలను మర్చిపోయేలా చేస్తుందా? కేసీఆర్ పాలనను 10 ఏళ్ల పాటు అబ్జర్వ్ చేస్తూ వస్తున్న ప్రజలకు ఈ విషయాలు అర్థం కాకుండా పోతాయా అనుకుంటే అది ఆ నేతల అమాయకత్వమే అంటున్నారు అనలిస్టులు. ప్రజలు మారారు, వాళ్ళ ఆలోచన విధానం మారింది. ప్రజలు ఎప్పుడూ అనాలోచితంగా, ఆవేశంగా ఓట్లు వేయరు. దాన్ని గమనించి పార్టీ తీరును, నేతల తీరును మార్చుకోవాలనేది ఒక అనాలిసిస్.